గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ నేనైతే ఉన్నాను రత్తిఫైల్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాను, గేట్ 1 నుంచి. సో ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చి 12706 సికింద్రాబాద్ నుంచి గుంటూరు మధ్యలో అయితే నడుస్తుందండి, ఇంటర్ సిటీ. నేనైతే కొంచెం విజయవాడ అయితే పని మీద వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము, ఎట్లా ఏ ప్లాట్ఫామ్ నుంచి డిపార్ట్ అవుతుంది ఇదంతా అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బుకింగ్ ఆఫీస్లు ఇవన్నీ అయితే ఉంటాయండి. సో మనం లోపలికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా టైం చూసుకుంటే 7:45కి డిపార్చర్. సో మనం చూసుకోవచ్చు 7:41 అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్. సో లోపలికి అయితే వెళ్దాము. బట్ ఏదైతే బోర్డ్స్ ఉంటాయి ఆ బోర్డ్స్ కనుక చూసుకుంటే 8:15కి డిపార్చర్ అని చూపిస్తుందండి. చూద్దాము ఏ టైం కి తీస్తాడో. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో చూసుకుంటే విశాఖ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం దూరంలో చూసుకుంటే ఆల్కో షంటింగ్ చేస్తుంది మన రేక్ ని. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ఇంటర్ సిటీ అయితే షంటింగ్ చేస్తున్నారండి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి. నాకు ఈ సీటింగే నచ్చదండి. మన D5 కోచ్ అయితే ఇది. వెళ్దాం మన కోచ్ దగ్గరికి. అక్కడ చూస్తున్నారా జనరల్ పబ్లిక్ ఎట్లుందో. ఇది లోపలికి తీసుకుంటుండు. సో మా పవర్ ఏదనుకుంటున్నామంటే ఇదే అనుకుంటున్నాము, 37705 లాలాగూడ వ్యాప్ 7 అని అనుకుంటున్నాము. చూద్దాము. మేము లోగో లింక్ చేసిన తర్వాతనే మేము వెనకలకి అయితే వెళ్దామండి. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే. సో ఇదే లోగోని అయితే తీస్తున్నాడండి. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ 37705 వ్యాప్ 7 లీడ్ చేస్తుందండి లాలాగూడ షెడ్ కి సంబంధించి. సో లింక్ చూసుకున్నాం కదా, వెనకలకి అయితే వెళ్ళిపోతాం మన కోచ్ దగ్గరికి. మన ట్రైన్ నెంబర్ వచ్చి 12706 కదా, ఇది 705 ఉంది చూడండి. 12 ఒకటే మిస్సింగ్. సో మనం వెనకలకైతే వెళ్ళిపోదాము. మనం చూసుకున్నట్టయితే ఫైనల్ చార్ట్ లో ట్రైన్ మొత్తం చాలా ఎంటీ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి లాస్ట్ మినిట్ లా ట్రైన్ మొత్తం జనరల్ మొత్తం ప్యాక్ ఉంది. చూస్తున్నారు కదా ఎంత ప్యాక్ ఉందో. సో అంత డిమాండ్ తో నడుస్తుందండి ఈ ఇంటర్ సిటీ. ఆల్రెడీ ముందు ఒక ఇంటర్ సిటీ పోయింది, మన శతాబ్ది అంటారు, తెలుగు స్టేట్ శతాబ్ది. లింగంపల్లి నుంచి విజయవాడ మధ్యలో నడుస్తుంది, వయా గుంటూరు అయితే నడుస్తుంది. బట్ ఇదేంటంటే చుట్టూ తిరుగుతుంది, వయా ఖమ్మం, వరంగల్, ఖమ్మం, దోర్నాకల్ ఇవన్నీ తిరుగుకుంటూ అయితే విజయవాడ నుంచి గుంటూరుకి అయితే వెళ్తాదండి. సో మనం మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. D4 సీటింగ్ చూసుకుంటే 3:3 ఉంటుందండి. సో ఈ సీటింగ్ నాకు అస్సలు నచ్చదు. రిక్లైనింగ్ సీట్స్ ఉంటాయి చూడండి, అవన్నీ జనరల్కి వేసిండండి. రిజర్వేషన్కి మొత్తం 3:3 లాగా ఇచ్చిండు. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి ఆన్ టైం ప్లాట్ఫామ్ నెంబర్ 5 నుంచి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసుకున్నట్టయితే సిర్పూర్ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఉందండి. మెంటల్ లోడు వాడు కూడా ఒకడు. దాని లింక్ వచ్చి 30290 లాలాగూడ వ్యాప్ 7. సో మనం కంప్లీట్ సికింద్రాబాద్ నుంచి అయితే అవుటర్స్కి వచ్చేసాము. అండ్ ఇప్పుడు వీడు పర్ఫామ్ చేసే రన్ ఎట్లా ఉంటుంది అనేది ట్విస్ట్. సో మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే కాజీపేట వరకు ఏ TSR అయితే లేదు. TSR లేకుండా 130లో ఇంకా యాడ్ చేసుకొని మీరే ముందు. సో చూద్దాం రన్ ఎట్లుంటుందో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈసారి సికింద్రాబాద్ అయితే వచ్చిందండి. ఓహో, विशाख लीडिंग लोग यही है ना, వైజాగ్ से
ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గరీబ్ రాత్ అయితే అరవ్ అవుతుందండి. లోకోమోటివ్ వచ్చి WAG9. నాకు అర్థం కావట్లేదు గరీబ్ రాత్కి G9 ఎందుకు ఇస్తుండో. నేను లాస్ట్ 2-3 టైమ్స్ కూడా చూసినాను G9 ఇస్తుండో. ఇంత మంచి ప్రయారిటీ ఉన్న ట్రైన్కి G9 ఇవ్వడం చాలా తప్పు. సో మన ఫస్ట్ హాల్ట్ అయిన చెర్లపల్లికి అయితే వచ్చేసామండి. సో 12 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మన ఫస్ట్ హాల్ట్ అయిన చెర్లపల్లికి అయితే వచ్చేసామండి. చూసుకున్నట్టయితే 5-10 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. 9 ప్లాట్ఫామ్స్లో 2 ప్లాట్ఫామ్స్ వచ్చి టర్మినల్ స్టేషన్స్, మిగతావన్నీ వచ్చి ట్రైన్ హాల్టింగ్ అయ్యే ప్లాట్ఫామ్స్ అండి. సో ఇక్కడ డైలీ చూసుకుంటే టర్మినేటింగ్ చూసుకుంటే 25 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయితే, 27 ట్రైన్స్ అయితే టర్మినేట్ అవుతాయండి. 70 చేంజ్ ట్రైన్స్ అయితే ఇక్కడ అయితే హాల్ట్ అవుతాయండి. చెర్లపల్లి అనేది వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ హైదరాబాద్కి. సికింద్రాబాద్ కన్స్ట్రక్ట్ అవుతుందని చెర్లపల్లికి అయితే షిఫ్ట్ చేశారు. షార్ట్ టర్మినేట్ అయితే చేశారు. మనకి సిగ్నల్ అయితే ఇచ్చేసిండు. సో డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉందండి. సో మనం చెర్లపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది భువనగిరి. సో మనోన్కి అయితే చెర్లపల్లి నుంచి అయితే 130 కొట్టడానికి అయితే పర్మిషన్ దొరికేస్తుందండి. సో నేను ఎగ్జాక్ట్ ఫ్లాట్ వీల్ దగ్గరికి అయితే వచ్చినాను. సో మనము గట్కేసర్ ట్రిప్ ఎంత ఎంపీఎస్లో కొడతామనేది చూద్దాం. గట్కేసర్ స్కిప్తోనైతే దీన్ని రన్ అర్థమైందండి. ఎట్లా కొట్టి చూస్తున్నారు కదా. సో మస్తు అనిపించింది.
46 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 15 మినిట్స్ డిలేతోనైతే భువనగిరి స్టేషన్కి అయితే వచ్చామండి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 25 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి భువనగిరిలో. సో భువనగిరి మెయిన్ ఫేమస్ దేనికంటే భువనగిరి ఫోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఈజీ ఉంటుంది. సో అందుకనే భువనగిరిలో అయితే దిగొచ్చు మీరు. సో జస్ట్ ఇక్కడ మనకు 1 మినిట్ హాల్ట్ ఆల్రెడీ స్టార్టర్ వేసి రెడీగా పెడతాడు. ట్రైన్ ఇట్లా అరైవ్ అయిందో లేదో డిపార్ట్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఇట్లా స్టార్టర్ వేసి పెడతాడు అనమాట. భువనగిరి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. సో మెయిన్ లైన్ డిపార్చర్. సో ఆలేరుకి అయితే వచ్చేసామండి. 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. 22 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఆలేరులో. మన ఇంటర్సిటీ ట్రైన్స్ కానీ కృష్ణ కానీ ఇట్లాంటి ట్రైన్స్ అయితే ఆలేరులోకి అయితే స్టాప్ ఉంది. సో జస్ట్ ఇట్లా ఆగి 1 మినిట్లో డిపార్చర్ కూడా ఇచ్చేస్తాడండి. ఆల్రెడీ స్టార్టర్ వేసి రెడీగా పడతాడు. సో మనం చూసుకున్నట్టయితే మొత్తం ట్రైన్ అయితే సౌత్ సెంట్రల్ రైల్వేస్లోనే రన్ అవుతుంది. బట్ డివిజన్ ఒకటి సికింద్రాబాద్ డివిజన్ తర్వాత విజయవాడ గుంటూరు డివిజన్లకు అయితే హ్యాండ్ ఓవరింగ్ అయితే అవుతుందండి. 2 డివిజన్లు చేంజ్ అవుతాయి. డిపార్ట్ అయిపోయామండి ఆలేరు నుంచి. ఇది 3 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే జనగాం స్టేషన్కి అయితే వచ్చామండి. సో 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే ఇక్కడ 60 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే జనగాంలో. అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ కూడా ఏదో ట్రైన్ అయితే వచ్చి అరైవ్ అవుతుంది. సో మనము డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. సో మన ట్రైన్ ఇంటర్సిటీ కాబట్టి అక్కడ జస్ట్ 1 మినిట్ హాల్ట్ తీసుకుంటే అయితే వెళ్తుంది. సో ఇట్లా వచ్చామో లేదో డిపార్ట్ కూడా అయిపోయామండి జనగాం నుంచి. స్టేషన్ కోడ్ వచ్చి ZN. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ అయితే కాకతీయ వచ్చింది.
సో మనమైతే గన్పూర్ స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నామండి. గన్పూర్కి వచ్చి 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. డైలీ చూసుకుంటే 18 ట్రైన్స్ అయితే గన్పూర్లో ఆగుతాయి. చూస్తున్నారు కదా, ఆగుతుంది పోతుంది. ఒక నిమిషం కూడా సరిగ్గా ఆగుతలేదండి. ప్రాపర్ 1 మినిట్ కూడా ఆగుతలేదు. ఆగిందంటే సెకండ్స్, 30 సెకండ్స్, 40 సెకండ్స్లో మళ్ళీ డిపార్ట్ కూడా ఇచ్చేస్తుండు. సో డిపార్ట్ అయితే అయిపోయామండి గన్పూర్ నుంచి. సో గన్పూర్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. అయితే గాజియాబాద్ P5 అయితే ఉందండి. కాజీపేట్ లోకో షెడ్లో మనకి 5 లోకోస్ అయితే ఇచ్చారు గాజియాబాద్ వాళ్ళు, P5s లాలాగూడ షెడ్కి. బట్ ఒకటి అయితే ఈడు ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ 3 లోకోస్ అయితే మనకి ఇచ్చారు లాలాగూడ షెడ్కి. సో ఆ మోడ్లో ఒకటి అయితే మనకి ఇక్కడ కాజీపేట్ షెడ్లో అయితే ఉంది. సో వీఆర్ అరైవింగ్ కాజీపేట్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చూసుకుంటే విశాఖపట్నం ముంబై LTT ట్రైన్ అయితే అరైవ్ అవుతుంది. సో విశాఖపట్నం WAP7 అయితే లీడ్ చేస్తుందండి. విజయవాడ నుంచి కాజీపేట్కి నాన్ స్టాప్ రన్నర్ ఇది ముంబై LTT. 131 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 15 మినిట్స్ డిలేతోనే అయితే కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చామండి. అయితే మన వెనకాల అయితే మన స్లాట్లో వెనకాల కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ అయితే రన్ అవుతున్నాడు. సో జస్ట్ మనం ఇట్లా అరైవ్ అయినామో లేదో మన వెనకాల హోమ్ సిగ్నల్ అయితే ఆపేసారు. సో డైలీ చూసుకుంటే 130 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి కాజీపేట్కి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో జంక్షన్ అనేది ఎందుకంటే ఇక్కడ నుంచి మనము విజయవాడ లైన్ అయితే తీసుకుంటామండి. వెనకాల ఉన్న కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ వచ్చి నాగ్పూర్ లైన్ తీసుకుంటుంది, న్యూఢిల్లీ లైన్. సో సిర్పూర్ కాగజ్ నగర్ వరకు వెళ్ళి అది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. మనోడైతే గుంటూరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతాడు. ఇవి రెండు వచ్చి ఇంటర్సిటీ ట్రైన్స్ అనమాట. సో డిపార్ట్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. బ్రేక్స్ అయితే రిలీజ్ చేసింది మనోడు. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి కాజీపేట్ నుంచి. సో ఇక్కడ నుంచి మనోడైతే చూసుకున్నట్టయితే
కంప్లీట్ రైట్కి అయితే కర్వ్ అవుతాడండి. వెనకాల చూసుకున్నట్టయితే కాగజ్ నగర్ అయితే వచ్చేసింది. దాని అరైవల్ తీసుకుంటున్నాం, మనకు డిపార్చర్ ఇచ్చేసిండు. సో మనమైతే ఇప్పుడు రైట్కి కర్వ్ అవుతున్నామండి. విజయవాడ లేను, వరంగల్ విజయవాడ లేను. అరైవింగ్ వరంగల్. ఫార్టీ 1 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి వరంగల్ స్టేషన్కి. సో స్టేషన్ కోడ్ వచ్చి WL. 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే 172 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. సో ఇక్కడ నుంచి ఒక ట్రైన్ అయితే ఒరిజినేట్ అయిన 10 మినిట్ అవుతుంది. అదే వరంగల్ మేము, వరంగల్ సికింద్రాబాద్ మేము. ఇక్కడ మన ఫుడ్ అయితే తీసుకున్న తర్వాత అయితే రికార్డ్ చేద్దాము. ఫస్ట్ ఫుడ్ కావాలి. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది నీకొండ స్టేషన్. సో వరంగల్ వచ్చి రీసెంట్గానే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో అయితే దీన్ని ఇనాగరేట్ అయితే చేశారు. అందుకనే వరంగల్ చాలా నీట్ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గానే ఇనాగరేట్ చేశారు. కంప్లీట్గా మనకి ఏమేమి కావాలి ఎమ్యూనిటీస్ అంతా మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే ఉంటాయి. సో బ్రేక్ఫాస్ట్ అయితే తీసేసుకుందామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి వరంగల్ నుంచి. సో వరంగల్ ఫేమస్ దేనికి తెలుసా? కాకతీయ డైనాసిటీ ఇంకా 1000 పిల్లర్స్ టెంపుల్స్కి ఫేమస్. సో దీనికి లోకల్ నేమ్ వచ్చి ఒరగల్ అని పిలుస్తారు. సో అంతా మీకు ఏం కావాలన్నా మొత్తము ప్లాట్ఫామ్ నెంబర్ 1. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళి నీకొండ అరైవల్లోనే కలుద్దాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని, ఫోన్లు కూడా ఛార్జింగ్ లేవు, ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ నీకొండ అరైవల్లో కలుద్దామండి. సో నీకొండకి అయితే అరైవ్ అయిపోయినామండి. కాకపోతే మనం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. సో డైరెక్ట్ మన నెక్స్ట్ హాల్ట్లోనే కలుద్దామండి. సో మనమైతే మహబూబాబాద్కి అయితే వచ్చేసామండి. 48 మినిట్స్ డిలేతోనైతే మనమైతే వచ్చేసామండి మహబూబాబాద్ స్టేషన్కి. సద్దరు వచ్చి మహబూబాద్ అంటారు. 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో డైలీ చూసుకుంటే ఇక్కడ 58 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి మహబూబాబాద్ లో. యాజ్ యూజువల్ మనమైతే 48 మినిట్స్ డిలేతోనైతే రన్ అవుతున్నాము. సో కాంటెస్ట్ ఎట్లా అంటే న్యూఢిల్లీ చెన్నై లైన్లోకి వచ్చినాం కాబట్టి క్లియరెన్స్ అయితే ఇచ్చేసిండు. చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ నడుస్తున్నాయి. మన వెనకాల చాలా ట్రైన్స్ ఉన్నాయి. సో ఢిల్లీ నుంచి వచ్చాయి కానీ, నాగ్పూర్ నుంచి వచ్చాయి కానీ చాలా ట్రైన్స్ ఉన్నాయి. సో డిపార్చర్ అయితే అవ్వడానికి సిద్ధంగా ఉందండి. సో మనకు కూడా ఇది కూడా హై ఛాన్స్ ఉంది.
వెనకలికి చిన్నవి బండ్లు వస్తున్నాయి. ఆ చిన్నవి బండ్లు సైడ్కి దబాయించి మనకి అవి దానికి ముందులు తీసుకుపోయే ఛాన్స్ కూడా ఉంది. చూద్దాము ఓవర్టేక్స్ ఏమైనా పడతాయా, లేకపోతే మన జోన్ బండి కాబట్టి మన జోన్లో మనకి ప్రయారిటీ ఇచ్చి మనల్ని ముందు తీసుకొస్తాడా, మన స్లాట్లో అవిట్లని తీసుకొస్తాడా అనేది అది కూడా చూద్దాం. డిపార్ట్ అయితే అయిపోయామండి మహబూబాబాద్ నుంచి. మహబూబాబాద్ క్రౌడ్ పుల్లింగ్ అండి. ఇది ఎంతమంది దిగారు. టూ 26 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 56 మినిట్స్ డిలేతో అయితే దోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చామండి. సో జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి భద్రాచలం మనుగూరు లేన్ అయితే అలాగవుతుంది. సో అందుకని జంక్షన్ అని అంటారు. సో జస్ట్ ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. సో 34 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి, మెయిన్ లైన్ డిపార్చర్ కాబట్టి. సో ఈ స్పీడ్ అయితే ఉంది. డోర్నకల్ స్టేషన్ కోడ్ వచ్చి DKJ అండి. సో ఇక్కడ ఈ లైన్ ఏదైతే తెల్లగా అవుతుందో ఇది మనుగూరు భద్రాచలం వెళ్ళే రోడ్ అండి. మనమైతే విజయవాడ వెళ్ళే లైన్లో అయితే తీసుకుంటున్నాము.
దేని పెట్టుకుంటారు? అలా కూడా WAP7 ఈస్ట్ కోస్ట్ అయితే లీడ్ చేస్తుందండి. సో మనమైతే ఖమ్మం ఖరాబ్ అయినాము. బెంగాల్ టైగర్ ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో తెలిపండి ఎంతమందికి నేను అసలు జర్నీ చేయాలో ఈస్ట్ కోస్ట్లో అని. జనరల్ అయితే చేయను, మినిమం AC అయితే చేస్తాను. ఆల్రెడీ దీంట్లో జనరల్ ఎక్స్పీరియన్స్ అయినాను, వితౌట్ బ్లాగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో మనం ఖమ్మంకి అయితే వచ్చేసామండి. త్రీ ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మనం వచ్చాము, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి బెంగాల్ టైగర్ వచ్చి, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఖాళీ ఉంది. వాటర్ అయితే తీసుకున్నాము, బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది మొత్తము. సో ఖమ్మంలో డైలీ వచ్చి 114 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయండి. సో ఇక్కడ నుంచి మనోడు ఇంకా 100 కిలోమీటర్స్ అయితే పెండింగ్ ఉంది విజయవాడకి. సో డిపార్ట్ అయితే అయిపోయాము. వాటర్ బాటిల్ కోసం అని అనుకున్నా, దిగేలోపు డిపార్చర్ ఇచ్చేసిండు. Kerala Express.
మనం బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. సో ప్రజెంట్ ట్రైన్ నెంబర్స్ కనుక చూసుకుంటే 12706 సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి, అదే గుంటూరు నుంచి సికింద్రాబాద్కి కనుక చూసుకుంటే 12705. సో ఇది డైలీ రన్నింగ్ ఇంటర్సిటీ అనమాట. దీని టైం టేకింగ్ వచ్చి 6 hours 58 minutes అయితే తీసుకుంటుంది సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి కానీ, గుంటూరు నుంచి సికింద్రాబాద్కి కానీ. మనమైతే ఇప్పుడు విజయవాడ అయితే అరవ్ అవుతున్నాము. సో నేను విజయవాడ వరకు వేస్తున్నా. ఫర్దర్గా ఈ ట్రైన్ వచ్చి గుంటూరు వరకు అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ 30 kilometers గుంటూరు స్టేషన్ అయితే వచ్చేస్తుందండి. టోటల్గా హాల్స్ కనుక చూసుకుంటే 14 halls అయితే ఉంటాయండి. అండ్ మెయిన్గా దీని స్టాపేజెస్ వచ్చి ఫస్ట్ మనం సికింద్రాబాద్ నుంచి కనుక చూసుకుంటే చెర్లపల్లి ఉంటుందండి. చెర్లపల్లి నుంచి భువనగిర్, ఆలేరు, ఇంకా జంగము, కాజీపేట్, తర్వాత వరంగల్, ఖమ్మము, మహబూబాబాద్, దోర్నాకల్, మదీరా ఇవన్నీ క్రాస్ చేసి కూడా విజయవాడ వెళ్తుందండి. విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు లేన్ అయితే తీసుకొని గుంటూరుకి అయితే వెళ్ళిపోతుందండి. మళ్ళీ గుంటూరులో జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆగి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతుంది. 10 o'clock 10:30 వరకు అయితే సికింద్రాబాద్ అయితే వెళ్ళిపోతుంది. అందుకే దీన్ని ఇంటర్సిటీ ట్రైన్ అంటారు. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ నైట్ అయ్యేలోగా, చీకటి అయిపోయేలోగా ఇంటికి అయితే వచ్చేస్తాయి ఏ ట్రైన్ అయినా కానీ. అది బేసిక్ డీటెయిల్స్. సో దీని యావరేజ్ స్పీడ్ వచ్చి 55 kilometers ఉంది. ఏదైతే సూపర్ ఫాస్ట్ కేటగిరీకి ఏదైతే ఉంటుందో 55 to 65, దీనికి స్టార్టింగ్ 55. విజయవాడలో దిగిన తర్వాత ఫేర్స్ ఇంకా కోచ్ పొజిషన్ అయితే మాట్లాడుకుందామండి. సో ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అండి, సో రన్ను విషయంలో, రన్ను ప్రకారం ఇవన్నీ మాట్లాడుకుంటే కాజీపేట వరకు అయితే ఒక నెక్స్ట్ లెవెల్ రన్ అయితే ఉందండి. ఒకసారి వరంగల్ దాటిన తర్వాత మొత్తం బెబ్బే రన్ ఉంది. కాజీపేట వరకు అయితే నెక్స్ట్ లెవెల్ రన్ ఉందండి. నేను దానికి ఒప్పుకుంటాను. టికెట్ అప్గ్రేడ్ अपना हुआ ఇప్పుడే మేము నైట్ రిటర్న్ డెల్టాకి వెళ్తున్నామండి. సో మాకు ఇప్పుడే చాట్ ప్రిపేర్ అయింది. 8 hours చాట్ ప్రిపేర్ కాబట్టి మాకు ఇప్పుడే జస్ట్ మెసేజ్ వచ్చింది మా టికెట్ అప్గ్రేడ్ అయిందని. సో మేము స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే మాకు ఏసీ అనేది అలాట్మెంట్ ఇచ్చారు. तुम लोग का अपग्रेड हुआ क्यों हुआ रे? ऐसा नहीं होता, ऐसी दे दिया. Dr. 348 kilometers కవర్ చేసిన తర్వాత మనమైతే వచ్చేసినామండి విజయవాడ స్టేషన్కి. సో డిలే కనుక చూసుకుంటే 38 minutes డిలేతోనైతే మనం విజయవాడకి అయితే వచ్చాము. విజయవాడ అనేది బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అండి. బట్ ఏంటంటే ఈ రోజు ట్యూస్డే కాబట్టి అంత ట్రాఫిక్ అయితే లేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో కోరమండల్ ఉంది, కింగ్ కోరమండల్. సో తమ్నెల్ కోసం అయితే వెళ్తున్నాము. పొజిషన్ కనుక మాట్లాడుకుంటే అండి, సో దీనికి 8 సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటాయండి. అండ్ 9 జనరల్ క్లాసెస్ అయితే ఉంటుంది. ఒక M1, ఒక C1, SLRD, ఒక EOG అయితే ఉంటుంది. టోటల్ గా కాంపోజిషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుంది. ఫేర్స్ కనుక చూసుకుంటే అండి 700 rupees చేంజ్ అయితే మీకు థర్డ్ ఏసీ ఎకనామీ కాస్ట్ అయితే పడుతుంది. C1 కోచ్, C1 ఏసీ చైర్ కార్ కాస్ట్ వచ్చి 555 rupees అయితే పడుతుంది. నార్మల్ దీనికి సెకండ్ సీటింగ్ కాస్ట్ వచ్చి 170 rupees అయితే పడుతుందండి. ఫేర్స్ అయితే ఇవి. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి. సో ఇదండి బేసిక్ డీటెయిల్స్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ.